ఈ రోజు ఎక్కడ చూసుకున్నా కూడా ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక్కసారిగా మారుమవుతుంది. ఏం చెప్తారు దాని గురించి? ప్రతిపక్షాలు చేస్తున్న మాటలు ఏమంటారు? ఉత్తరాంధ్రకి కనీవిని ఎరిగిన రీతిలో మనకి అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. అది దాని గొప్ప ఏంటంటే, ముందుగా మన మినిస్టర్ ఎవరైతే ఏవియేషన్ మినిస్టర్ ఉన్నారో కింజరాపు మొట్టమొదటిగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదే విధంగా ఇప్పటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు కూడా 7 కనెక్టింగ్ రోడ్లు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆల్రెడీ కనెక్టింగ్ జరిగింది. రాకపోకలు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి కనెక్టింగ్లు ఇచ్చారు ఆల్రెడీ. ఇంకా భవిష్యత్తులో కూడా మంచి కనెక్టింగ్లు ఇస్తామన్నారు. మేము ఆశిస్తాం, తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది, చేయగలదు, సత్తా ఉన్నది కూడా. ఆల్రెడీ మంచి లీడర్లు చేతుల్లో ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం పదే పదేగా మంచి మంచి కంపెనీలు కూడా తీసుకొస్తుంది. కనుక ఈ సాఫ్ట్వేర్ రంగం కానీ మిగతావన్నీ అన్ని విధంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. మిగతా ఏదైతే ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం ఈ రోజు ప్రారంభోత్సవం వేడుక ఉందో, దానికి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా విచ్చేస్తున్నారు. వారికి కూడా మా కూటమి ప్రభుత్వం తరఫున అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా నారా లోకేష్ గారు, వీళ్ళందరూ రాష్ట్రం కోసం శ్రమిస్తుంటే ప్రతిపక్షాలు కొన్ని కామెంట్లు చేస్తున్నాయి. ఎర్ర బస్సు కూడా రాని అవసరమా అని. ఎర్ర బస్సు రావడానికి వాళ్ళకి కనీసం విజ్ఞానం లేదు. మేము మొట్టమొదటిగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ప్రజలందరూ చూస్తున్నారు ఏం జరుగుతుంది, ఎలా చేస్తున్నారని. శరవేగంగా పనులైతే అటుపక్క పోలవరం అవనివ్వండి, ఇటుపక్క ఉత్తరాంధ్రకి చెందుతున్న అమరావతి ఎలాగైతే రాజధాని ఎలాగైతే చేస్తున్నారు, అదే విధంగా ఇప్పుడు అంతర్జాతీయ విమర్శనం కూడా పదే మంచి ఐటీ సంస్థలు కూడా తీసుకొస్తున్నారు నారా లోకేష్ గారు కూడా. అలాగే జనసేన అధ్యక్షులు కూడా సూపర్ గా పరిపాలన చేస్తున్నారు. కనుక ఈ కనెక్టింగ్ రోడ్లు కూడా అత్యంత శరవేగంగా పూర్తి చేశారు. మిగతా సెకండ్ ప్లాన్ బి లో మిగతా రోడ్లు కూడా 100 ఫీట్ రోడ్లన్నీ ఎగ్జిక్యూట్ చేస్తారని మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. అవుతాయి 100% మేము ఆశిస్తున్నాం. ఎర్ర బస్సు కూడా రాజధానికి ఎయిర్పోర్ట్ అవసరమా అని ప్రతిపక్ష నాయకుడు అన్నాడు. కానీ ఈరోజు చూసుకుంటే ఉత్తరాంధ్ర పేరు నిలబెట్టేలాగా ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉన్నది. ఇప్పుడు బాధ్యత లేని వ్యక్తులు ఏదైనా మాట్లాడతారు. అసలు ఏంటంటే, అసలు రాష్ట్రం అభివృద్ధి దాని గురించి ఏమైనా ఆలోచన చేసినట్లయితే అలాంటి మాటలు ఎప్పుడు కూడా అనరు. ఈ రోజు మన ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నం, మన 3 జిల్లాలకి ఈవేళ తనమానికం. ఇప్పుడు ఈవేళ మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మామూలుగా అదేమి ఆసామాస ఎయిర్పోర్ట్ కాదు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు దాని వల్ల మనకి విదేశాలు నుంచి యాత్రికులు అందరూ కూడా, విదేశీయులు సందర్శకులు కూడా మనకి ఇక్కడ రావడము, దాని వల్ల మనకి ఎంత అభివృద్ధి చెందుతుంది అనేది అంత అవగాహన లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే ఎర్ర బస్సులు రాని ఏరియాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే ఒక వ్యంగ్యంగా మాట్లాడాడు. అది చాలా పొరపాటు అండి. ఈ రోజు ఆ ఎయిర్పోర్ట్ వల్ల మా 3 జిల్లాలు కూడా చాలా మంచి పెద్ద అభివృద్ధి చెందుతుంది, ప్రతి ఒక్కరికి ఉపాధి కలుగుతుంది అని మేమంతా నమ్మకంతో ఈ రోజు గ్రాండ్ గా, ఈవేళ ఎంత గ్రాండ్ గా అంటే చాలా గ్రాండ్ గా ఎయిర్పోర్ట్ ని ఈవేళ మన ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా తలమానికంగా తీసుకొని దానికి చాలా గ్రాండ్ గా ఓపెనింగ్ ఈవేళ జరుగుతుంది కూడా. దీని వల్ల మన ఆంధ్రప్రదేశ్ కి ఇంటర్నేషనల్ గా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఈరోజు ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కోసం 4 వార్డులో మొత్తం 33 బస్సులు వేశారు. 33 బస్సులకి మేము సాయశక్తులు కృషి చేసి ఆర్పీలు అందరం కలిసి జనాలు సమీకరించి అక్కడ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఇంకా మేము ఫుడ్ అకామిడేషన్స్ అన్ని బాగా జరిగాయి. ఈరోజు ఏంటంటే మరి మేము మొత్తం జన సమీకరణ చేసి నాయకులందరం కలిసి కష్టపడి అక్కడ జనాలు పంపించడం కోసం, ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కోసం ఇంకా జనాల సమీకరణ జరగాలని ఇంకా మేము చేస్తున్నాం అని చెప్తాం. అది ఒక మాట చెప్పాలంటే తలమానికం అంటున్నారు ఉత్తరాంధ్రకి. కానీ అటువైపు ప్రతిపక్షాలు ఏమో ఏమంటున్నాయంటే ఎర్ర బస్సు కూడా రావడానికి ఏమన్నారు. కానీ ఈరోజు చేసి చూపించింది కూటమి ప్రభుత్వం. చేసి చూపించింది కదా జగన్. మరి ఇదివరకు అన్నాడు జగన్, ఏమన్నాడు, కోర్టులో కేసు వేసి ఆపేద్దాం, ఇది మాట జరగడానికి లేదు, ఎర్ర బస్సు కూడా రాదన్నాడు. అటువంటిది ఈరోజు మేము ఈ 2 సంవత్సరాల్లో మేము ఎంతో ఘనంగా దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మేము తయారు చేసి ఈరోజు ఓపెనింగ్ కి మోడీ గారిని తీసుకొచ్చి ఓపెనింగ్ చేస్తాం.